ఎస్ఎస్టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగాయి. 6 బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ 6 ఎవరంటే 3 సీరియల్ యాక్టర్స్ వచ్చారు. అలాగే దివ్యల మాధురి దువ్వాడతో ఆమెకి ఉన్న సంబంధం వల్ల ఆమె యూట్యూబ్లో బాగా అంటే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయింది. అయితే ఆమెని ఇంట్లోకి తీసుకొస్తున్నారా అనుకున్నారు, కానీ ఆమె ఎంట్రీ చూసుకుంటే అదిరిపోయింది. ఆమె వస్తున్నప్పుడు జనాలు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ ఆమె యూట్యూబ్ వీడియోస్ అన్ని వ్యూస్ రావడానికి కారణం ఇదేనేమో. ఆమె స్టేజ్ మీదకి అడుగు పెట్టగానే అందరూ కూడా ఈమె వచ్చిందా అని చాలా ఎగ్జైట్ అయ్యారు. అంతకుముందు అలేకే చిట్టి పికిల్స్ రమ్య వచ్చింది, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. కానీ మాధురి ఎంట్రీ మాత్రం ఒక రేంజ్ అనే చెప్పాలి. మాధురి ఏవిని చూస్తే ఇంకా అస్సలు ఎవ్వరు కూడా నో బాలేదు అనడానికి లేదు. ఎందుకంటే అంత ఎగ్జైట్మెంట్ వచ్చింది ఆ ఎంట్రీని చూస్తే, ఆ ఏవిని చూస్తే. ముందు సీజన్స్లో కానీ ఇప్పుడున్న సీజన్లో కానీ ఎవరి ఎంట్రీ కూడా ఇంత చక్కగా లేదు. ఒక నెగిటివిటీ నుంచి వచ్చినా కూడా ఈ దువ్వాడ పేరంటే జనాలందరికీ చాలా ఇష్టం. వీళ్ళు సోషల్ మీడియాలో బాగా ఫేమస్. వీళ్ళు చేసే వీడియోల గురించి, ఈమె కామెంట్స్ గురించి, అలాగే వీళ్ళ లైఫ్ అప్డేట్ గురించి కూడా జనాలకి ఎంత మక్కువ అంటే ఆమె వీడియోస్ కింద వ్యూస్ చేస్తేనే అర్థమవుతుంది. అంతేకాదు, ఈవిడ కోసం కన్నడ స్టార్ సుదీప్ అక్కడ బిగ్ బాస్ని హోస్ట్ చేస్తున్నారు. ఆ బిగ్ బాస్ హోస్ట్ కన్నడ సుదీప్ ఈమెకు ఒక స్పెషల్ పవర్ని ఇచ్చారు. ఎవరైనా ఎలిమినేట్ అయి వెళ్ళిపోతుంటే మీరు తప్పకుండా ఆ స్పెషల్ పవర్ని ఉపయోగించి ఆ ఎలిమినేషన్ని ఆపేయచ్చు. అంతటి పవర్ని ఏకంగా కిచ్చా సుదీప్, అదేనండి మన ఈగ విలన్ ఉన్నాడు కదా, ఆయన బిగ్ బాస్ కన్నడకి హోస్ట్ అన్నమాట, ఆయన వచ్చి ఇవ్వటం జరిగింది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎపిసోడ్లో తమిళ బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్, మలయాళం బిగ్ బాస్ల నుంచి హోస్ట్లు వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి స్పెషల్ పవర్స్ని ఇచ్చారు. విజయ్ సేతుపతి, మోహన్ లాల్ కనిపించారు. దువ్వాడ దివ్యల మాధురి గురించి, ఆమె ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది, నా కష్టాల్లో తోడైంది. ఆమె బిగ్ బాస్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, మీ అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పారు. అంతేకాదు, బిగ్ బాస్ లోపలికి రాగానే కూడా ఆటని ఆల్రెడీ దివ్యల చూస్తుంది కాబట్టి ఎవరి ఆటకి సంబంధించి వాళ్ళకి గట్టిగానే ఇచ్చుకుంది. అలాగే శ్రీజ పర్ఫార్మెన్స్ తనకు అసలు నచ్చలేదని, తను ఒక మాట మీద ఉండదని, తను స్టాండర్డ్గా ఉండదని చెప్పుకొచ్చింది. బయట పబ్లిక్లో మామూలు రచ్చ చేయని వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళ రచ్చ ఎలా ఉంటుందనేది చూడాలి. ఏదేమైనా మామ, ఎందుకంటే సంజన మాత్రమే ఇంటిని కొంచెం నడిపిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే తనే కంటెంట్ని క్రియేట్ చేయగలదు. మిగతాదంటే ఏదో హౌస్లో ఉంటారు, తింటారు, పోతారు. ఈ రీతు అంటే కొంచెం పులిహార అనక్కర్లేదు, ఉప్మా అనొచ్చు. కానీ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంట్లో ఏదో సునామీ సృష్టించబోతున్నారు అనిపించట్లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆట ఇంకా రసవత్తరంగా మారనుందని అర్థమవుతుంది. ఇప్పటికే ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా డీలా పడిపోయారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు, మరి వీళ్ళు ఆల్రెడీ తమ ఆటను చూసేశారు. ఇంతకుముందు బిగ్ బాస్లకి ఎంట్రీ ఇచ్చి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళ వ్యూహం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళు ఆచితూచి అడిగేస్తారు. ఇంట్లో ఎలా ఆడాలో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఓడిపోయి వచ్చిన వాళ్ళకే కదా ఎక్కువ బాగా తెలిసేది. మాధురి ఎంట్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎస్ఎస్టీవీ.